హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఏం చేస్తున్నారండి? ఈరోజు ఏంటంటే కొంచెం మన మిల్ మేకర్తో ఇది మన కార్తీక మాసం కదండి, అందరు నాన్ వెజ్ తినరు కాబట్టి నాన్ వెజ్ క్రేవింగ్ వచ్చినప్పుడు అట్లాంటప్పుడు అసలు ఈ రైస్ అయితే లంచ్ బాక్సెస్ చాలా బాగుందండి, అద్భుతంగా చేశాను. ఇదేంటంటే మిల్ మేకర్ పెప్పర్ రైస్ అనమాట. అదిరిపోయిందండి టేస్ట్ అయితే. ఇంకా ఆలస్యం ఎందుకు, వచ్చేసేయండి ప్రిపేర్ చేసుకుందాం. ఈరోజు ఏంటంటే మనము ఈ కార్తీక మాసం కదా, కొంచెం నాన్ వెజ్ తినని వాళ్ళు ఉంటారు. వాళ్ళకేంటంటే కొంచెం ఆ నాన్ వెజ్ ఫీల్ అది రావడం కోసమని మిల్ మేకర్ పెప్పర్ రైస్ ప్రిపేర్ చేయబోతున్నానండి. దానికోసం ఏంటంటే ఇదిగో ఈ మిల్ మేకర్స్ ఈ కప్తో తీసుకున్నానండి నేను. అలాగే రైస్ కూడా 1.5 కప్ రైస్ తీసుకున్నాను అండి. మిల్ మేకర్ ఏమో 1 కప్ అనమాట. చూడండి, ఈ మిల్ మేకర్స్ ఇందులో వేసుకుంటున్నాను. ఫస్ట్ మనం వీటిని వాటర్లో వేసుకోవాలి కదా. అలాగే నేను రైస్ కూడా ఏంటంటే మన బాస్మతి రైస్ తీసుకున్నాను 1.5 గ్లాసు. దీంతో వాటిని కూడా నేను వాటర్లో శుభ్రంగా వాష్ చేసి వాటర్లో నానబెడుతున్నాను అండి. ఇదిగోండి, మనం తీసుకున్నాం కదా 1 కప్పు సోయా, అందులో ఏంటంటే కొంచెం హాట్ వాటర్ వేడి చేసేసండి దీన్ని మిక్స్ చేస్తున్నా. వీటిని ఏంటంటే అండి మంచిగా మనము వెంటనే ఒక 2 మినిట్స్ వరకు ఇందులో ఉంచేసి వెంటనే స్ట్రైనర్లో పెట్టేసిన తర్వాత అండి కొంచెం చల్లగా అయ్యాక ఇందులో ఉన్న వాటర్ అన్నీ కూడా మనము ఒత్తేసేయాలన్నమాట. అంటే తీసేయాలి, గట్టిగా మనం పిండేసామంటే శుభ్రంగా వాటర్ అన్నీ కూడా వెళ్ళిపోతాయి అన్నమాట. చూడండి చక్కగా ఇట్లా ఇందులో మాత్రం ఒక 2 మినిట్స్ అట్లా ఉంచేసేయండి. నెక్స్ట్ ఇదిగోండి 2 మినిట్స్ తర్వాత నేను తీసేసి ఇదిగోండి ఇట్లా స్ట్రెయిన్ చేసిన వాటర్ మీద కొంచెం చల్లటి వాటర్ పోస్తుందండి. మరి వేడిగా అట్లే వదిలేసాం అనుకోండి బాగా మెత్తగా అయిపోతుంది అన్నమాట. చూడండి ఇట్లా ఏంటంటే అండి ఇవి మన మామూలుగా సోయా వెజిటేబుల్తో కర్రీ చేస్తే తినరు పిల్లలు. సో హెల్దీ కాబట్టి మనం ఇట్లా ఏదన్నా రైస్ లాగా ప్రిపేర్ చేయడం, లేదంటే కర్రీ కొంచెం మంచిగా ప్రిపేర్ చేయడం అలా చేయాలి. ఇట్లానే అన్నీ కూడా మనము పిండేసుకోవాలండి. ఇవి చూసారు కదండి, ఇవి మనము శుభ్రంగా వాటర్ అంతా కూడా ఒత్తేసాము మన సోయా చంక్స్. ఇదిగోండి, ఇప్పుడు మనం మిరియాల పెప్పర్ రైస్ చేస్తున్నాము. దానికోసం ఏంటంటే ఫస్ట్ మనము కొంచెం 1 టేబుల్ స్పూన్ అట్లా నేను మిరియాలు తీసుకుంటున్నాను అండి. బ్లాక్ పెప్పర్ చూడండి, బ్లాక్ పెప్పర్. వీటన్నిటి కూడా మనం మసాలా ప్రిపేర్ చేసుకుంటున్నాం. సో ఇవన్నీ మనం కొంచెం వేయించుకుంటాం అనమాట. చూడండి, ఇది లంచ్ బాక్సెస్ కానీ దేనికైనా బాగుంటుందండి. అలాగే ఒక 4 లవంగాయలు వేసాను, యాలక్కాయలు ఒక 3 అండి, అంటే చెక్క. ఇదిగోండి చెక్క వేసాను. అలాగే జీలకర్ర కూడా 1 టేబుల్ స్పూన్ అండి. ఇవన్నీ ఏంటంటే జస్ట్ మనము డ్రై రోస్ట్ చేస్తున్నాం అంతే. అలాగే సోంపు కూడా 1 టేబుల్ స్పూన్ అండి. చూడండి ఇట్లా ఇదంతా వేసేసాము. వీటిని జస్ట్ రోస్ట్ చేసేసాను, స్టవ్ ఆఫ్ చేసేసానండి, పక్కన పెట్టేస్తున్నాను. కొంచెం ఇవి మనము చల్లారాక మిక్సీ వేసుకోవాలి. ఇదిగోండి ఒక 2 ఎండుమిరపకాయలు, 2 నుంచి 3 అండి, చక్కగా ముక్కలు చేసుకున్నాను. ఇవి కూడా నేను ఫ్రై చేస్తున్నాను వీటితో. మీరు ఒకవేళ ఎండుమిర్చి మీ దగ్గర అవైలబిలిటీ లేకపోతే మీరు మన మామూలు చిల్లీ పౌడర్ ఉంటుంది కదండి, అది మనం మిక్సీ వేసుకునేటప్పుడు ఇవి వాటితో యాడ్ చేస్తే సరిపోతుంది అనమాట. ఇవ్వండి, ఇవి మంచిగా చల్లారిపోయినాయి అనమాట. వీటిని మనం ఇప్పుడు మిక్సీ వేసుకొని పౌడర్ చేసుకుంటాం. ఇదిగోండి మన పౌడర్ చూసారా, ఇది దీన్ని ఇప్పుడు ఒక గిన్నెలో పెట్టేస్తున్నాను అండి. ఇదిగోండి చక్కగా మన పౌడర్ ఇది, దీన్ని పక్కన పెట్టేస్తున్నానండి. ఇందులో మనం సోంపు మిరియాలు వేసాం కాబట్టి కొంచెం డిఫరెంట్ స్మెల్ వచ్చింది, బాగుంది. దీన్ని పక్కన పెట్టేస్తున్నాం. సోయా చంక్స్ అండి, మిల్ మేకర్ని ఏం చేసామంటే ఇంత ప్రాసెస్ ముందు చూసారు కదా. ఇప్పుడు వీటిని మనం మిక్సీ పట్టుకోవాలండి, ఎందుకంటే మనము పెప్పర్ మిల్ మేకర్ రైస్ చేస్తున్నాము. వీటిని ఏంటంటే కొంచెం మనం ఇట్లా డైరెక్ట్గా కాకుండా మిక్సీ వేసుకొని చేసుకోవాలన్నమాట. ఇదిగోండి ఇప్పుడు వీటిని నేను ఇందులో వేసేస్తున్నాను. ఇందులో వేసేసి మిక్సీ పట్టుకొని వస్తానండి, వచ్చాక చూపిస్తాను మీకు. వాటర్ అంతా కూడా నేను ఇందులో నుంచి తీసేసానండి, బాగా డ్రై అయ్యే విధంగా. దీన్ని మిక్సీ వేసుకుందాం. ఓన్లీ పల్ప్స్, ఓన్లీ 1 to 2 పల్ప్స్ అంతే అండి. ఎక్కువ దశలు మెత్తగా అయిపోతే బాగుండదు, చెప్తున్నాను కదా. కొంచెం పలుకుగా కోర్స్గా అట్లయితేనే బాగుంటుంది అనమాట. ఇదిగోండి చక్కగా ఇట్లా మిక్సీ వేసాను చూడండి. ఇట్లా ఓన్లీ 2 టైమ్స్ నేను మిక్సీ 2 పల్ప్సే ఇచ్చాను అనమాట. ఇట్లా మనకి పల్పీగా ఉండాలి మిల్ మేకర్ అనేది ఈ రైస్కి, అప్పుడే బాగుంటుంది. త్వరగా అయిపోతుందండి, లంచ్ బాక్సెస్కి బాగుంటుంది. అండ్ ఈజీ ప్రాసెస్ అనమాట. మనము ఎప్పుడైతే అప్పుడు కూడా చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు ప్రాసెస్ చూద్దామండి. చూసారండి, మనము స్టవ్ ఆన్ చేసేసి పాన్ పెట్టేసాము. ఇప్పుడు మనము మిరియాల మిల్ మేకర్ ఫ్రైడ్ రైస్ ప్రిపేర్ చేయబోతున్నామండి. సో ఫస్ట్ దానికి ఏంటంటే అండి, మనము కొంచెం ఈ రైస్ని టేస్టీగా చేసుకోవాలంటే కొంచెం మనము 1 టేబుల్ స్పూన్ నెయ్యితో అయితే బాగుంటుందండి. మీరు కొంచెం నెయ్యి మేము తినము అనుకున్న వాళ్ళైతే మీరు ఆయిల్తోనే చేసేసుకోండి. ఇవ్వండి చూపిస్తున్నాం, ఎందుకంటే కొంచెం డిఫరెంట్ టేస్ట్ వస్తుంది అనమాట, అందుకని. లేదంటే కొంచెం నెయ్యి కొంచెం ఆయిల్ కూడా మీరు యాడ్ చేసుకోవచ్చు అనమాట. కొంచెం ఆనియన్స్ వేసేసాను. నెక్స్ట్ అలాగే పచ్చిమిర్చి చూడండి, ఒక 2 పచ్చిమిర్చి అండి, ఇట్లా పొడవుగా చీలికలు కట్ చేశాను, అది కూడా వేసేసాను.
అలాగే కరివేపాకు అండి, ఒక రెమ్మ కరివేపాకు వేసేసి మంచిగా కలిపేయాలన్నమాట. చూడండి చక్కగా ఆనియన్స్, పచ్చిమిర్చి అలాగే కరివేపాకు వేసాను అనమాట. ఇంక ఇందులో మనము స్పైసెస్ అంటే కారం ఏమి యూజ్ చేయమండి మనము, ఎందుకంటే పెప్పర్తోనే చేస్తాం కదా, పెప్పర్ వేసాము అందులో మన మసాలా పౌడర్లో. చూసారు కదా ఇదనమాట. ఇప్పుడు ఏంటంటే అండి ఇందులో కొంచెం మనము ఫస్ట్ మనము ఇలా పలుపుగా చేసుకున్న ఇది ఉంది కదా, ఇది వేసేద్దాం. దీన్ని కొంచెం మంచిగా అండి మనము మిక్స్ చేసుకోవాలి. అంటే కొంచెం ఈ మిల్ మేకర్లో మనం ఆల్రెడీ హాట్ వాటర్లో వేసామండి, కొంచెం పచ్చివాసన పోతుంది కదా, దానికోసం ఏం లేదు. ఇప్పుడు ఇందులో కొంచెం మనం ముందుగా పక్కన పెట్టుకున్నాం కదా మసాలా పౌడర్, చక్కగా మిక్సీ వేసుకుని దాన్ని కొంచెమే వేస్తున్నాను, ఎక్కువ ఇట్లా చూడండి. అలాగే కొంచెం అయితే నేను ఇట్లా కప్లో పెట్టేస్తాను. దీన్ని మనం మంచిగా మిక్స్ చేసుకోవాలి. కొంచెం సాల్ట్, టేస్ట్కి సరిపడినంత సాల్ట్ కూడా మనం వేసుకోవాలి. టేస్ట్కి సరిపోయేంత సాల్ట్ వేసేసుకోవాలన్నమాట. చూడండి మంచిగా మళ్ళీ దీన్ని మనము వేయించేసుకోవాలి. ఇదేంటంటే మసాలా పౌడర్ కలర్ అండి, ఇందులో మనము పసుపు అది కూడా ఏమి వేయట్లేదు. మీరు పసుపు కావాలంటే లైట్గా కొంచెం వేసినట్టు పసుపు వేసేసుకోండి. చక్కగా మన బాస్మతి రైస్ మనం ముందుగా ఉడికించి పెట్టాలని చెప్పా కదా, ఈ బాస్మతి రైస్ నేను ఇందులో వేసేస్తున్నాను. వేస్తూ మంచిగా కలుపుకోవాలన్నమాట. ఇదండి రైస్ ఉడికించేటప్పుడు కొంచెం మనం రైస్లో ఆయిల్ వేసుకుంటే కొంచెం మంచిగా ఉంటుంది, బట్ నేను వేయలేదన్నమాట. రెగ్యులర్గా మనము ఇంట్లో రైస్ ఎలా వండేసుకుంటామో రైసర్ పెట్టేసి నేను చేసాను, అందుకోసమే ఇది కొంచెం ముద్దగా వచ్చిందండి. లేదంటే కనుక చక్కగా ఉడిలిపోయి బాగుంటుంది అనమాట. చూడండి దీన్ని మాడకుండా కొంచెం మంచిగా మనము పైకి కిందకి మిక్స్ చేసుకోవాలి. ఒకసారి ఉప్పు స్పైస్ అలా చెక్ చేసుకోండి, స్పైస్ సరిపోయిందా లేదా చూసుకోండి. ఒకవేళ సరిపోతే మీరు కొంచెం పెప్పర్ పౌడర్ వేయండి. చక్కగా ఉప్పు కారం అన్నీ సరిపోయిందండి, అదే కారం కాదండి, మనం వేసిన స్పైస్ సరిపోయింది. మంచి కొంచెం డిఫరెంట్గా భలే ఉందండి రైస్, మాత్రం తప్పకుండా ట్రై చేయండి. లంచ్ బాక్సెస్ కానీ మన పిల్లలు కానీ ఎవరికైనా బాగుంటుంది, తప్పకుండా ట్రై చేయండి. ఇది కొంచెం అయిపోయింది రైస్, ఇంకా స్టవ్ ఆఫ్ చేసేయటమేనండి. అయితే ఏంటంటే ఈ స్టవ్ ఆఫ్ చేసే ముందు ఒకసారి ఒక 1 minute మనము మూత పెట్టేస్తాం అనుకోండి, కొంచెం ఆ ఫ్లేవర్ అంతా కూడా రైస్కి బాగా పడుతుంది అనమాట. ఇలా మూత పెట్టేసి 1 minute తీసేసామంటే మంచిగా ఈ ఫ్లేవర్ అంతా కూడా రైస్కి పట్టేస్తుంది అనమాట. అంతేండి, ఇంకా స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను, ఆ మూత అలానే ఉంచుతున్నాను. 1 minute తర్వాత తీసేద్దాం. మన మిల్ మేకర్ పెప్పర్ రైస్ అండి, టేస్ట్ అయితే అదిరిపోయింది, మామూలుగా లేదండి అసలు. చాలా బాగా వచ్చిందండి. ఇది లంచ్ బాక్సెస్ కానీ దేనికైనా బాగుంటుందండి. మీరు కూడా ట్రై చేయండి తప్పకుండా. వీడియో అయితే స్కిప్ చేయకుండా ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో తెలియచేయండి. అలాగే మీ విలువైన సమయాన్ని కేటాయించిన వీడియోస్ చూస్తున్నందుకు మీ అందరికీ ధన్యవాదాలండి. మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడటం అయితే చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదండి. అలాగే ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకోండి. మనం ఇలాగే ఎప్పుడు హెల్తీగా కుకింగ్ చేసుకుందామండి. మన ఆరోగ్యాన్ని మనం కాపాడుకుందాం. థ్యాంక్ యూ.